ఓటీటీలోని టాప్ 10 మలయాళం మూవీస్. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమా చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సినిమా బాగుంటే ఏ భాష సినిమా అయినా సబ్ టైటిల్స్ తో చూస్తున్నారు. ఆహా ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళం సినిమాల డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఈ మధ్య పలు ఓటీటీలలో మలయాళ సినిమాలు అదరగొడుతున్నాయి. వీటిల్లో కొన్ని తెలుగులోనూ డబ్ చేస్తుండగా మరికొన్నింటిని సబ్ టైటిల్స్ తోనూ చూస్తున్నారు. ఇలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన టాప్ 10 మలయాళం మూవీస్ ఏంటో చూద్దాం. వీటిల్లో ఎక్కువగా కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. టాప్ 10 మూవీ నునక్కులి. నునక్కులి ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. దృశ్యం మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. మంచి కామెడీని పంచుతూనే ఊహించని ట్విస్ట్లతో చివరి వరకు సరదాగా సాగిపోయే మంచి టైంపాస్ మూవీ. బేసిల్ జోసెఫ్ నటించిన ఈ నునక్కులి మూవీ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. టాప్ 9 తలవన్. తలవన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ హత్య ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల కెరియర్ ను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేసింది, దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేది ఈ మూవీలో చూడొచ్చు. టాప్ 8 వాజా. వాజా ఓ మలయాళం కామెడీ డ్రామా. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో సోమవారం సెప్టెంబర్ 23 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది జీవితంలో ఏ లక్ష్యం లేకుండా తిరుగుతూ లూజర్లుగా మిగిలిపోయిన 5 స్నేహితులు చుట్టూ తిరిగే కథ. మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ 7 స్వకార్యం సంభవ బహుళం. మంచి ట్విస్ట్లతో కూడిన ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే ఈ స్వకార్యం సంభవ బహుళం మూవీని చూడొచ్చు. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. నజీర్ బహరుద్దీన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఊహించని ట్విస్ట్లతో చివరి వరకు మంచి థ్రిల్ పంచుతుంది. టాప్ 6 జలధార పంప్ సెట్ సిన్స్ 1962. మరో మలయాళ కామెడీ డ్రామా జలధార పంప్ సెట్ సిన్స్ 1962. తన ఇంట్లో పంప్ సెట్ దొంగతనానికి గురైందంటూ కోర్టుకెక్కి ఓ భర్తను కోల్పోయిన మహిళ చుట్టూ తిరిగే కథ. కామెడీని పంచుతూనే ప్రస్తుత సమాజంలోని సమస్యలను కళ్లకు కట్టే మూవీ. ఈ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో జియో సినిమాలో చూడొచ్చు. టాప్ 5 సిఐడి రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కొని బాధపడుతున్న వారి తరఫున ఓ రిటైర్డ్ ఎస్ఐ ఆఫీసర్ సాగించే పోరాటం ఈ సినిమా. మలయాళం సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ రాగా అందులో ఇది కూడా ఒకటి. ఈ మూవీని మనోరమ మ్యాక్స్ లో చూడొచ్చు. టాప్ 4 అడియోస్ అమిగో. ఓ మలయాళ కామెడీ మూవీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆసిఫ్ అలీ, సూరజ్ నటించారు. అనుకోకుండా ఓ బస్ స్టాండ్ లో కలిసి స్నేహితులుగా మారిపోయిన ఇద్దరు వ్యక్తులు చుట్టూ తిరుగుతూ సరదాగా సాగిపోయే కథ ఇది. టాప్ 3 విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతుంది విశేషం మూవీ. ఇది కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఓ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్న ఓ మధ్య వయస్కుడు ఎదుర్కొనే సవాలు చుట్టూ తిరుగుతుంది. టాప్ 2 పవి కేర్ టేకర్. పవి కేర్ టేకర్ మూవీ మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దిలీప్ నటించిన ఈ కామెడీ మూవీ కూడా ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటి. టాప్ 1 ఆనందపురం డైరీస్. తెలుగు నటి మీనా నటించిన ఆనందపురం డైరీస్ ఓ క్యాంపస్ థ్రిల్లర్ మూవీ. ఓ కాలేజ్ లో జరిగే హత్య చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రస్తుతం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.